హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను, ఈజీగా టేస్టీగా. ఒక్కసారి మీరు కంప్లీట్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు అందరూ బిర్యానీలు చేసుకుంటున్నారు, బిర్యానీలు చేతగాని వాళ్ళు పలావులు చేసుకుంటున్నారు. హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫేమస్ కదా. అందరూ బిర్యానీలు చేస్తారు కానీ కొంతమందికే కుదురుతుందనమాట. ఇప్పుడు నేను చేసే బిర్యానీ మీరు కూడా ఒక్కసారి చేసుకొని చూడండి, ఈజీగా టేస్టీగా ఉంటుంది. నేను పెద్ద లెంతీగా హార్డ్గా ఏం చూపించను, ఈజీగా చూపించేస్తాను. ఇట్లానే ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. బయట పెట్టుకునే బిర్యానీ కంటే ఇంట్లో చేసుకునేదే బాగుంటుంది. హ్యాపీగా 2 పూట్ల తినొచ్చు అని అనుకుంటారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చకచకా చేసేయచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేకుండా. మరి చూసేద్దామా? ఫస్ట్ మనం బిర్యానీ అంటే మసాలానే అనమాట మెయిన్. దీనికి కొంచెం ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, కొద్దిగా జీలకర్ర, అలాగే మన స్టార్ మొగ్గలు అంటారు కదా, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని మంచిగా పొడి చేసి పెట్టుకోండి ఫైన్గా. తర్వాత ఇది 2 kgs చికెన్ తీసుకుంటున్నాను. 2 kgs చికెన్కి 2 kgs రైస్ అనమాట. ఎప్పుడైనా మనం ఎంత చికెన్ చేసుకుంటున్నామో అంత రైస్కి తగ్గట్టు చికెన్ వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ లాగా. అట్లా మీరు 1 kg చికెన్, మీరు 1 kg రైస్ చేసుకుందామని అనుకుంటే 1 kg చికెన్, 1 kg రైస్, అప్పుడు బాగుంటుంది బిర్యానీలో. మనం ఏం చేస్తామంటే 2 kgs రైస్ తీసుకొని 1 kg చికెన్ తీసుకుంటే కుదరదు అనమాట. అంటే మసాలాలు తక్కువైపోతాయి, చికెన్ తక్కువైపోతుంది, తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని ఎప్పుడైనా కానీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఐదర్ మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా. మటన్ బిర్యానీ అయితే కొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవాలి, కొద్దిగా ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి, కానీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు 2 రకాల మసాలాలు చూపిస్తున్నాను కదా. లెఫ్ట్ సైడ్లో ఉండేది బిర్యానీ మసాలా, రైట్ సైడ్లో ఉండేది నేను ఇంట్లో ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ మసాలా అనమాట. అయితే బిర్యానీ మసాలా కొంచెం మైల్డ్గా నార్మల్గా ఉంటుంది. దీన్ని కొంచెం టేస్ట్ కోసము, స్మెల్ కోసం వేసుకుంటాము. మనం ఇంట్లో చేసుకున్న మసాలా ఏమో టేస్ట్ ఘాటు మసాలా కోసం చేసుకుంటాము. బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ మనం ఇంట్లో చేసుకున్న మసాలా అన్ని స్పైసెస్ వేసి చేసుకుంటాం కదా, అందుకని కొద్దిగా చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఘాట్ అయిపోతుంది, అస్సలు తినలేము. ఇది ఈ మసాలాలు వేసుకున్న తర్వాత మీరు కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పసుపు, కారము, ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఘాటుగా మసాలాలు వేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కారపొడి వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ వేసుకోండి, చప్పగైనా తినొచ్చు, కానీ కారం అయితే ఘాట్ అయితే అస్సలు తినలేము, కడుపులో మంట వచ్చేస్తుంది బిర్యానీ కదా. అందుకని సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను 2 kgs చికెన్కి 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. 1/2 లీటర్ పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మసాలా ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, అంటే గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం 1/4 లీటర్ పెరుగు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నాకు ఇది చాలు. నేను కరెక్ట్గా 2 kgs రైస్ తీసుకున్నాను, 2 kgs చికెన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది. నిమ్మరసం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఆయిల్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఫస్ట్, అదే ఆయిల్ వేసేసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి. అయితే ఎప్పుడైనా కానీ మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో అదే గిన్నెలో కలిపి పెట్టేసుకోండి. ఒకటేసారి అయిపోతుంది అనమాట. మీరు ఫస్ట్ ఒక గిన్నెలో కలిపి పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలోకి చేంజ్ చేసుకోకుండా, ఏ గిన్నెలో అయితే బిర్యానీ వండుకోవాలనుకుంటున్నారో అదే గిన్నెలో మీరు అంతా కలిపి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ దీంట్లో కూడా బియ్యం 2 kgs రైస్ కదా, వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, కరెక్ట్గా సరిపోయేటట్టు కాకుండా. అన్నం అనేది, ఆ రైస్ అనేది బాగా ఉడకాలి, అప్పుడే ఉడకడానికి ఫ్రీగా ఉంటుంది, లేదంటే మెత్తగా అయిపోవడమో పలుకుగా ఉండడం అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ నీట్గా కడిగి పెట్టుకొని దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, ఇలాచీలు, కొంచెం బగారాకు, పుదీనా, కొత్తిమీర, సాజీరా, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం ఇప్పుడు చికెన్లోకి సరిపోయిన సాల్ట్ వేసుకున్నాం కదా, అలాగే రైస్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దేంట్లో సాల్ట్ సరిపోకపోయినా
కొంచెం చప్పగా ఉంటుంది. చికెన్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే చికెన్ మళ్ళీ ముక్కలంతా చప్పగా అయిపోతాయి. ఎంత మన బిర్యానీకి ఎప్పుడైనా మెయిన్ ఏంటంటే ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేయగలుగుతాం అంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎట్ ఏ టైము చికెను ఒకటేసారి రైస్ కూడా పెట్టేసుకున్నాను, రెండు ఒకటేసారి అవుతున్నాయి అన్నమాట. చూసారా, చికెన్ అంతా ఉడికిపోతుంది. ఈలోపు మన రైస్ కూడా ఉడుకుతున్నాయి. రెండు ఒకటేసారి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈక్వల్గా ఉడికిపోతాయి అన్నమాట. సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. నేను 50% రైస్ తీసుకున్నాను, ఎందుకంటే బిర్యానీలో కొంచెము ఆ పెరుగు అనేది కొంచెం పెరుగు క్వాంటిటీ వల్ల కొంచెం వాటర్గా అనిపించింది, అంటే రైస్ మెత్తగా అయిపోతుందేమో అని నేను 50% రైస్ ఉన్నప్పుడే తీసుకొని వేసుకున్నాను. కొద్దిగా ఉడుకుతూ ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే కొద్దిగా కింద కొంచెం 50%, తర్వాత 60, తర్వాత 70, 80% అట్లా పై వరకు వచ్చేసరికి 85% కుక్ అయిన రైస్ పైన వేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా బిర్యానీ ఉంటుంది. బిర్యానీ ఎప్పుడైనా పొడి పొడిలాడుతూ ఉంటేనే చూడడానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది. మీరు ఇట్లా నేను చెప్పినట్టు చేసుకోండి, ఈజీ ప్రాసెస్ అనమాట. లెంతీ ప్రాసెస్ అని మీరు ఎప్పుడు టెన్షన్ పడకండి. పలావ్ అన్నం కూడా చేసుకోండి, ఇది కూడా ట్రై చేయండి. పలావ్ అంటే అన్నీ కలిపి వండి పెట్టేస్తారు కదా, ఈ బిర్యానీ అంటే సపరేట్గా చేసుకుంటాము. టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మేకింగ్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంతే. ఇదిగోండి ఇప్పుడు చూపించాడుగా మా పాప కలర్ ఏమంటే కొంచెం కలర్ వేసాను, కలర్ వేసి కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని దానిపైన కొంచెం బరువుగా ఉండేది పెట్టుకోండి, అంతే. మన వేడి బిర్యానీ 15-20 నిమిషాలు రెడీ అయిపోతుంది. వీడియోలు అన్నీ చూస్తున్నారు, నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్